నా పేరు జి రామలక్ష్మి, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిని. ఈరోజు అంగన్వాడీ సెంటర్లో అధికారులు ఎక్కువగా విజిట్లకు రావడం జరుగుతుంది. అది మా మంచికే. కానీ పిల్లలు తక్కువగా ఉన్నారు, మీ సెంటర్ మెర్జింగ్ చేసేస్తాం, పిల్లలు తక్కువగా ఉంటే మీదే పొరపాటు, మీరు సరిగ్గా చెప్పట్లేదని నింద అనేది మా మీద వేస్తున్నారు. కానీ ఈ గవర్నమెంటు ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. కనీసం 3వ సంవత్సరం వచ్చిన పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్లో వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 3 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ ఇస్తే అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? అసలు 4 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు అంగన్వాడీ సెంటర్లోనే పిల్లలు ఉండాలి అనే ఒక పద్ధతిని ప్రభుత్వం తీసుకొని వస్తే ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలు ఎక్కువ స్థాయిలో ఉంటారు, ఎక్కువగా లబ్ధి పొందుతారు, చక్కగా అంగన్వాడీ సెంటర్ అనేది రన్ అవుతుంది. అలాగే పిల్లలు లేరనే భారాన్ని మా మీద మోపొద్దు. ఇంకొకటి, పిల్లలకి పెట్టే మెనూ ఛార్జీలు ఇప్పటికీ పెంచలేదు. ఆ మెనూ అయితే మార్పు అయితే చేశారు, కానీ ఆ మెనూకు తగ్గట్టుగా క్వాంటిటీ అయితే పెంచలేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్లు చేయండి, ఆకుకూరలతో కూర వండండి, సాంబార్లు వండండి అని చెప్పడం అయితే మెనూ అయితే మార్చారు, కానీ దానికి అయ్యే ఖర్చు మాత్రం మెనూ ఛార్జీలు అయితే పెంచడం జరగలేదు. అలాగే క్వాంటిటీ కూడా పెంచాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ వేయకపోతేనేమో మీరు సరిగ్గా వంట చేయలేదు అంటున్నారు. 100 గ్రాములు ఆయిల్ తగ్గితే అది కూడా మాదే తప్పని సూపర్వైజర్ గారు మా మీద రాయడం జరుగుతుంది. అలాగే మెమోలు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి పిల్లలు 4 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు అంగన్వాడీ సెంటర్లో ఉండాలనే ఒక రూల్ని తీసుకొస్తే అంగన్వాడీ సెంటర్లో పిల్లలు అనేది ఉంటారు. అప్పుడు అంగన్వాడీ సెంటర్లు బాగా నడుస్తాయనేది మా అభిప్రాయం అండి.